మీ సంఘాల్లో నేను లేను, మీ సంఘాలతో నేను ఉండలేను అని బయట ఉంటున్నాడు. ఆయన బయట ఉండి ఏమంటున్నాడు? తలుపు తడతా ఉన్నాడు. ఎవడని వచ్చి నాతో నా స్వరం విని తలుపు తీస్తే ఆడితో నేను వస్తా. బలవంతమేమి లేదు, నీ ఇష్టమైతేనే, కష్టమేమీ లేదు. నీ ఇంట్లోకి బలవంతంగా వచ్చి డోర్ తన్నుకొచ్చి నేను ఇక్కడ ఉంటా అంటానికి లేదు. నీకు నచ్చితేనే, నీకు ఇష్టమైతేనే వస్తా అని నీ పర్మిషన్తో వస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో కదా. అన్ని అధికారాలు ఉన్నప్పటికీ ఆయన రావాల్సినటువంటి సమయంలో ఆయన నచ్చినట్టు రావచ్చు. కానీ మన పర్మిషన్ అడుగుతున్నాడంటే, మన ఇష్టం లేకుండా, నీ ఇష్టం లేకుండా నేను రాలేను అంటున్నాడంటే ఆయన ఎంత మంచి దేవుడు. ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్న మనం ఎంతో మంచి జీవితాన్ని అనుభవించాల్సిన మనం ఏం చేస్తున్నాం? ఈ లోక సంబంధమైనటువంటి లవోదిక సంఘాన్ని పోలి నడుచుకుంటున్నాం. ఇటువంటి సంఘాలను చూసి మనం బాధపడాలి. ఎందుకంటే పెద్ద సంఘాన్ని చూస్తాము, అబ్బో ఆ కట్టడాన్ని చూసి, వెళ్తున్న ఆ విశ్వాసాలను చూసి, ఆ సంఘాన్ని చూసి దేవుడు వీళ్ళని బహుగా వృద్ధి చేశాడు, బహుగా ఆశీర్వదించాడు అని అనుకుంటాం. కానీ మీరు చూడండి బయట సంఘాల్లో, అందులో షో పుట్టది తప్పితే క్రీస్తు ఉండడు. అన్ని లవోదికీయ సంఘాలే. ఆ సంఘాల్లో నేను లేను అంటున్నాడు. నేను బయట ఉన్నాను, నీకోసం వెయిట్ చేస్తా ఉన్నాను, నీ తలుపు తడతా ఉన్నాను, నీ హృదయపు తలుపు నేను తడుతున్నాను. నువ్వు తీస్తే వస్తా, వస్తే నేను మళ్ళీ పోను. నేను వచ్చానంటే నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు తీస్తే వస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. ఇక్కడ నువ్వు నాకు చోటిస్తే అక్కడ నేను నీకు సీట్ ఇస్తా. ఇక్కడ నువ్వు నాకు సీట్ ఇస్తే అక్కడ నీకు నేను చోటిస్తా. అర్థమవుతుందా? మరి ఇక్కడ మనం సీట్ ఇస్తానామా, చోటిస్తానామా ఆయనకి? ఇక్కడ ఆయనకి మనం చోటిస్తా ఉన్నామా? ఇక్కడ చోటిస్తే అక్కడ ఆయన మనకి చోటిస్తాడు. ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆయన పక్కన మనల్ని కూర్చోబెట్టుకొని ముచ్చటిస్తాడు. మరి ఉన్నామా ఆ రకంగా? ఆయన పక్కన కూర్చోవాలన్న ఆలోచన నీకుందా? ఉంటే మరి లవోదికీయ సంఘంలా ఉండకూడదు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. అంతేగాని రెండు మిక్స్ అయిపోయి లోకంలో కలిసిపోయి, ఏంటి ఎవడైనా లోకంలో ఫ్రెండ్ కనబడితే అరే ఫ్రెండ్ అనుకుని ఆడితో సినిమాలకు పోయి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి ఇష్టానుసారంగా వ్యవహరించేసి కాదు. అదే ఇక్కడ భక్తుడు మన విశ్వాసంగా ప్రజలాడు బెదరే అనుకుని 4 మొక్కలు దేవుని వాక్యాలు మాట్లాడు. ఇలా కాదు. ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. అంతేగాని ద్వంద్వ వైఖరి వద్దు. దేవుడు ఏమంటున్నాడు? ఒకటే మాట, అటా ఇటా. అంతేగాని నేను అటు పోతా ఇటు పోతా అంటే నువ్వు ఎటు కొట్టుకుపోతావో చూసుకొచ్చేవరకు. నువ్వు ఆయనకి ఎక్కడ చోటిస్తే నీకు ఆయన అక్కడ చోటిస్తాడు. నువ్వు ఆయనకి ఎక్కడ సీట్ వేస్తే ఆయన నీకు అక్కడ సీట్ వేస్తాడు. ఇక్కడ ఆయనకి నువ్వు చేరేసావు అనుకో, నీకు పెద్ద సింహాసనం వేస్తాడు పరలోకంలో. ఆయన నీకు తొక్కలో నువ్వు వేసే చైర్కి ఇంత బిల్డప్ ఎత్తావు. ఎక్కడ కానీ నువ్వు ఆయనకి చేరేస్తే అక్కడ నీకు సింహాసనం మీద కూర్చోబెడతాడు. సింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అర్థమైందా వాక్యం? ఇంకా ఏమంటున్నాడు చూడు. నన్ను నువ్వు ధనవృద్ధి కలుగు చేసుకున్నట్లు అగ్ని అంటే నువ్వు శ్రమ ఉండాలి. నువ్వు ఎందుకు ఆ శ్రమ ఉండాలి అని ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడంటే 19 చూడు నాయన, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు కష్టపడమాక. శ్రమ వచ్చిందంటే నువ్వు దేవుడిని విడిచిపెట్టమాక. శ్రమ వచ్చింది కదా నాకు, అయ్యో నా దేవుడు నన్ను చూడలేదే అని అనటానికి అవకాశం లేదు. నేను ప్రేమించి వారిని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, కొడతాడు, రెండు తిడతాడు. మీ నాన్నకి మీ మీద ప్రేమ ఉందనుకో, మీ నాన్న మీ కంటికి ఎలా కనపడతాడు? ఎప్పుడు తిడతాడట మా నాన్న అని అనుకుంటాడు. కానీ మీ నాన్న గుండె వెనకున్నట్టు ఆ పెయిన్ మీకు అర్థం కాదు. ఆయన తిట్లే మీకు కనపడతాయి తప్పితే ఆయన ఎంత బర్డెన్ అనుభవిస్తూ ఉన్నాడో, పిల్లల పట్ల ఎంత పెయిన్ అనుభవిస్తాడో అన్న విషయం అర్థం కావటానికి మీరు తల్లిదండ్రులు అయ్యేంత వరకు మీకు అర్థం కాదు. మీరు తల్లిదండ్రులు అయ్యేంత వరకు ఆ తండ్రి ఉంటాడో తెలియదు, మనకు అర్థం కాదు. అర్థమవుతుందా? అటువంటిది ఆయన తనను ప్రేమించే వారిని ఏం
ఏం చేస్తాడంట, ముందు శిక్షిస్తాడట. సింహాసనం ఇచ్చే ముందు ఏం చేస్తాడు, శిక్షిస్తాడు, పరీక్ష పెడతాడు, అంటే ఎగ్జామ్ పెడతాడు. ఆ ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ కాకుండా పాస్ అవ్వాల్సిన, నువ్వు పాస్ అయితే అప్పుడు నీకు సింహాసనం ఇస్తానంటున్నాడు. కానీ ఎగ్జామ్ లేకుండానే ఏమీ కాకుండా ఉద్యోగం ఇస్తాడా నీకు? ఇంటర్వ్యూ చేయకుండానే ఉద్యోగం అంటే ఇస్తారా? ఇది అంతే. నీ జీవితంలో శ్రమలు అనుభవాలు లేకుండాను, నువ్వు జీవితంలో ఏ రకమైన కష్టాలు అనుభవించకుండాను, నువ్వు అసలు తయారయ్యావో లేదో తెలుసుకోకుండాను, అర్హుడివో కాదో తెలుసుకోకుండాను నీకు ఉద్యోగం ఇస్తాడా? చెప్పు. నీకు అలాంటిది ఆయన నీకు చేరేస్తాను, సింహాసనం ఇస్తానని అంటే ఆయన ఆ మాత్రం నిన్ను గద్దించడా, నిన్ను శిక్షించడా, నీకు పరీక్ష పెట్టడా? ఆ పరీక్షలో నువ్వు ఎక్కకపోతే అప్పుడు చూడాలి. అందుకని నువ్వు నెగ్గేటట్టు ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ముందు జాగ్రత్తగా, అరే బాబు ఇలా ఉన్నావు, నువ్వు జాగ్రత్త పడు అని చెప్తా ఉన్నాడు. అర్థమైందా? ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడట, మనల్ని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. నువ్వు ఎన్నాళ్ళు ఎలా బతికావో నాకు అనవసరం, ఎకనైనా సరే ఆసక్తితో, ఏ శక్తి ఆసక్తితో మారు మనసు కలిగి జీవించాలి. జీవించి ఏం చేయాలంట, అప్పుడు ఆయన నిన్ను సింహాసనాన్ని ఇస్తా అంట. ఎవరు చూడన్నా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నిత్తును. హల్లెలూయా. ఏం చేస్తారంట, ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, అబద్ధాలను జయించాడు. ఏంటి, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, వాంఛలు అన్నిటినీ జయించాడు. అటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటాం. ఏ టీంలో జాయిన్ అవుతావు? గెలిచే టీంలో జాయిన్ అవుతావా, గెలవని టీంలో జాయిన్ అవుతావా? చిన్నబాబు, ఒక టీంలో జాయిన్ అవ్వాలి నువ్వు, 2 టీంలు ఉన్నాయి. గెలిచే టీంలో జాయిన్ అవుతావా, గెలవని టీంలో జాయిన్ అవుతావా? గెలిచే టీంలోనే కదా జాయిన్ అవుతాం. అంటే మనకి గెలుపు కావాలి. ఆ గెలుపు గుర్రం ఎవరని మనకి తెలియాలి. అంటే ఈ టీంలో జాయిన్ అయితే మనం గెలుస్తాం, ఈ టీంలో జాయిన్ అయితే మనం విజయాలు పొందుకుంటాం, ఈ టీంలో జాయిన్ అయితే మనకి మెడల్ వస్తుంది, ఈ టీంలో జాయిన్ అయితే మనకి కప్పు వస్తుంది. అర్థమైందా? అంటే ఈయన జయించేవాడు ఎవరు? క్రీస్తు. అందుకే మనం ఆయనలో జాయిన్ అవ్వాలి, ఆయనతో జాయిన్ అవ్వాలి. ఆయనతో జాయిన్ అయితే ఏమొస్తుంది, మనకి కప్పు వచ్చింది, పరలోకం అనేటటువంటి కప్పు, పరలోకం అనేటువంటి మెడల్ మనకి రావాలని అంటే మనం క్రీస్తు జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఈయన లోకాన్ని జయించాడు గనక. క్రీస్తు దేన్ని జయించాడు? లోకాన్ని జయించాడు గనక మనం ఆయనతో జాయిన్ అయితే మనం కూడాను జయం పొందుకుంటాము, మనం కూడాను కప్పును పొందుకుంటాం. మనం కూడాను ఆ సింహాసనం ముందు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, కూర్చోగలుగుతాం. అర్థమైందా? అది అందుకనే మనం ఏం చెయ్యాలి, దేవుని యందు బలంగా ఉండాలి, బలహీనంగా కాదు. మనకున్న ఆస్తులు బట్టు, అంతస్తులు బట్టు మనం ఆశీర్వదింపబడ్డాము అని పొంగిపోకుండా ఏం చేయాలంట, దేవుని యందు బలంగా ఉన్నామా లేదా చూసుకోవాలి. మన హృదయాలు ఆయన వైపు తిప్పుతున్నామా, లేకపోతే లోకం వైపు ఏమైనా తిరిగి ఉన్నాయా అనేది చూసుకోవాలి. టైం అయిపోయింది, ఇంకా ఎంతో చెప్పొచ్చు కానీ రేపు చెప్పుకుందాం మిగతా విషయాల గురించి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.